తెలంగాణ సీఎంగా అధిష్టానం రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ మధ్య పుట్టి పెరిగిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తమ జిల్లా వలసల జిల్లా, నేడు ముఖ్యమంత్రి జిల్లాగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి తమ స్వగ్రామాన్ని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలకు దీటుగా అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కొండారెడ్డిపల్లి వాసులతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. సాధారణ వ్యవసాయ కుటుంబం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచే కొంత దుందుడుకు స్వభావి, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఏదైతే పోరాటం చేసే వ్యక్తిగా కొండారెడ్డి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో టీడీపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ విద్యార్థి దశ నుంచే ఏదైతే పోరాట పటిమ గల వ్యక్తిగా ఆయన్ను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు చదువుకున్న మిత్రుడు ఉన్నాడు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సీఎంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి? మీకు ఎట్లా మిత్రుడు? ఇక్కడ 1 నుండి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో ఇరువురము కలిసి చదువుకున్నాము ప్రభుత్వ పాఠశాలలో. మరి ఆ రోజుల్లో నుండి చాలా చురుకుగా ఉండేవాడు. మరి ప్రశ్నించే తత్వము మరి ఎదిగే కొద్దీ ఆయన అలవర్చుకున్నాడు. మరి ఇక్కడనే చురుకుగా ఉండి ఆటపాటల్లో కానీ చదువుల్లో కానీ ముందు బెంచీలో ఉండి అందరినీ మరి సామాజికంగా కూడా అందరినీ కలుపుకొలుగా ఉండేవాడు. మరి ఆయన ప్రశ్నించే మరి ఆటల పాటల్లో మరి అందరినీ జట్టు నాయకుడిగా మెలిగేవాడు. మరి వివిధ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కూడా మరి అన్ని పార్టీలతో సమయంతో పనిచేసి మరి స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నిలిచిన సందర్భము, గెలుపొందిన సందర్భం దీనికి దృష్టాంతం. అంటే స్నేహభావంతో మెలుగుతాడు. మరి ఇంకా ఆయన పోరాట పటిమ చెప్పాలంటే మరి తన అనుకున్న లక్ష్య సిద్ధి కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమవుతాడు. మరి కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ కొడంగల్లు రాజకీయ పెంపుడు కొడుకుగా ఎదిగి చివరికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడము, మరి ఈ ప్రాంతాన్ని అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని మరి ఈ ప్రాంతం వలసలను ఆపి ఈ ప్రాంత యువతకు ఉపాధి ఇచ్చి పారిశ్రామిక కారిడారు, తర్వాత సాగునీరు విషయంలో పాలమూరు రంగారెడ్డిని ఇవన్నీ సాధించి ఈ ప్రాంతాన్ని చిరస్మరణీయంగా నిలుపుతారని ఆశిస్తున్నాం. ఇదైతే చిన్నప్పటి నుంచి ఒక కుగ్రామం అంటే కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు సంబంధించి మండలంలో కూడా చిన్న గ్రామం నుంచి ఇంత పెద్ద స్థాయిలో ఎదుగుతాడని, ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా అవుతాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడని దాదాపుగా ఎవరు ఊహించలేదు. కానీ ఏదో పెద్ద స్థాయికి ఎదుగుతాడనేది ఉన్నత పాఠశాల వచ్చేసరికి మరి కొంత అంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి సార్ అనే ఒక ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఆయన మాటల్లో మేము విన్నాం. అంటే మామూలు తెలివితేటలు లేవు, చాలా చురుకైన విద్యార్థి, ఇతడు జీవితంలో మాత్రం చాలా ఉన్నత దశకు వాక్చాతుర్యం ఉంది అని ప్రోత్సహించాడు. ఏదైతే ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తిగా, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఏదైతే ఏబీవీపీలో అప్పుడు ఎట్లా ఉండేటోడు, విద్యార్థి దశలో ఎట్లా పాల్గొనేటోడు? విద్యార్థి ఉద్యమాల్లో అంటే ముఖ్యంగా విద్యార్థి సంఘాల్లో పనిచేసి తర్వాత విద్యార్థి సమస్యల మీద, తర్వాత ఏవీ కాలేజీలో చదివే సందర్భంలో విద్యార్థి సమస్యల మీద పోరాటం చేసేది. మరి విద్యార్థులను అందరినీ సమన్వయం చేసుకుంటూ మరి ఉద్యమానికి సిద్ధమై విద్యార్థి సమస్యల పరిష్కారంలో కృషి చేశారు. ఏదైతే 9.5-10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ లాంటి వటవృక్షాన్ని ఈరోజు ఓడించిన పరిస్థితి. అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా కేసీఆర్ లాంటి వ్యక్తిని ఓడించగలడు, ప్రభుత్వాన్ని పడగొట్టగలడు, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రమాణం స్వీకారం చేయబోలేడు? ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడు సాధించినప్పుడే నేనైతే నా వరకు నేను అనుకున్నా ఎప్పటికైనా ఛేదించగలుగుతాడు. మరి ఏనుగు కుంభస్థలాన్ని ఛేదించిన మాదిరిగా అంటే ఇప్పుడు అందరినీ కురువృద్ధులను ఎందరినో తలదన్ని తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తూ మరి స్టార్ క్యాంపియన్గా అంటే ప్రభుత్వ తీరును ఎండగట్టి మరి చట్టసభల్లో మరి ప్రభుత్వ విధానాలను, తర్వాత నిధులు నియామకాలు ఏవైతే తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయో అది నెరవేర్చని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ఏకైక నాయకుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ అనేది ముక్త కంఠంతో తెలంగాణ అంతా మరి తెలంగాణ అందరూ ప్రజలంతా కోరుకున్నారు. మరి ఆ స్థాయికి ఎదుగుతాననేది మరి ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు నా వరకు నేను ఊహించాను. ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గం కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా, వలసల జిల్లా, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది పడ్డ జిల్లా,
పాలమూరు రంగారెడ్డి అసంపూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలయాపన చేసింది. కేఎల్ఐ ద్వారా కల్వకుర్తికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎట్లా ఉండబోతుంది? కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సాగునీరు తేయగలుగుతాడా మీరు విశ్వసిస్తున్నారా? కల్వకుర్తి ఎత్తిపోతల మొదలు పేరును మరి దాన్ని కల్వకుర్తికి 1,00,000 ఎకరాలు పారించకుండా దాన్ని కుదించి కాల్వలను కుదించి మరి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవడానికి ఆర్డీఎస్ను మరి కల్వకుర్తి పేరునే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం మార్చిన రోజే దీని మీద కుట్ర జరుగుతుందనేది బయటపడ్డది. మరి ముఖ్యంగా నాగిళ్ళ వరకు D82 కాల్వను కుదించి మరి ఇప్పటికి కూడా అంటే 10 ఏళ్ల కాలంలో కూడా చివరి వరకు కాల్వలే తవ్వలేదు, నీళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది ఈ ప్రాంతంలో వేధిస్తున్న ప్రశ్న. మరి పాలమూరు రంగారెడ్డి అసంపూర్తిగా ఉంటే మరి ఎన్నికల ముందు ప్రారంభించి అబాసుపాలైంది ప్రభుత్వం. మరి దాన్ని అంటే ఒకవేళ ఈ ప్రాంతంలో మొత్తము నిర్వాసితులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులు రైతులెంతో మరి ఏళ్ల తరబడి భూ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని మరి ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, తర్వాత సాగునీరు విషయంలో పాలమూరు రంగారెడ్డి త్వరితగతిగా పూర్తి చేసి మరి సాగునీరు రంగంలో పూర్తి స్థాయిలో చేసి వలసల జిల్లాను మరి ఆకుపచ్చని జిల్లాగా మారుస్తాడని ఆశిస్తున్నాం. చివరిగా మీరు ఏమని పిలిచేవారు వ్యక్తిగతంగా? మీరు స్నేహితుడు కాబట్టి, క్లాస్మేట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఏమని పిలిచేవారు? మిమ్మల్ని ఎట్లా సంబోధించేవారు? ఆయన మా మధ్యన ఇప్పుడు తలిస్తే పేరు కాకుండా పంతులు అని పిలుస్తాడు. ఆయన నేను రేవంత్ అంట. ఏ స్థాయిలోకి ఎదిగినా మా ఇద్దరి మధ్యన అదే అనుబంధం ఉంటుంది. చివరిగా ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డికి సీఎం కావడం పట్ల ఆయనకి ఏం చెప్తున్నారు? రేవంత్ ఈ కొండారెడ్డిపల్లి ముద్దుబుడ్డ అయిన మరి పుట్టినప్పటికీ మరి ఈ ఉమ్మడి జిల్లా పాలమూరు నల్లమల బిడ్డగా చెప్పుకోవచ్చు. మరి కాబట్టి ఈ ప్రాంతపు సర్వతోమ అభివృద్ధికి పాటుపడినప్పుడే ఆ పేరు సార్థకమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తాడంటూ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారంటూ, అట్లాగే ఏదైతే కేసీఆర్ లాంటి నాయకుని కుంభస్థలాన్ని కొట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో తన సహచరుడు కూడా కొండారెడ్డి ప్రజలు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కల్వకుర్తి నియోజకవర్గం.